తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆయన ఓ ఐపీఎస్ ఆఫీసర్, మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన అధికారి. ట్రైనింగ్ హైదరాబాద్ కు వచ్చిన ఆయన శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. కానీ విధి వెంటాడింది. నల్లమలలో ఘోర ప్రమాదం జరిగి ఆ పోలీస్ అధికారి దుర్మరణం చెందారు. ఆయన మరణం ఇటు కుటుంబం అటు పోలీస్ శాఖను తీవ్ర విషాదానికి గురిచేసింది. ప్రమాదంలో మరణించిన ఐపీఎస్ ఆఫీసర్ పేరు సుధాకర్ పథారి. ముంబైలో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మిడ్ ట్రైనింగ్ కోసం ఆయన హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. వరుసకు సోదరుడైన భగవత్ కొడాకేతో కలిసి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీశైలం దర్శనానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. నల్లమల్ల మార్గంలో దోమలపెంట సమీపంలో ఘాట్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే డీసీపీ కన్నుమూశారు. ఆయనకు తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు రక్షించే అవకాశం లేకుండా పోయింది. మరో వ్యక్తి భగవత్ కృష్ణారావు కూడా మరణించారు. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. డీఎస్పీ సుధాకర్ పథారే మరణంపై మహారాష్ట్ర పోలీస్ శాఖ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డీసీపీ మరణ వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సుధాకర్ పథారే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, ముంబై పోర్ట్ జోన్, నవీ ముంబై ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. డిపార్ట్మెంట్ తరపున సహ ఉద్యోగులుగా, స్నేహితులుగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.